ఇక సూర్యాపేట జిల్లాలోని కోదాడ పరిధిలో గ్రూప్ 3 పరీక్షలను అధికారులు ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. పరీక్షా సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాలను జాయింట్ కలెక్టర్తో పాటు ఆర్టీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ సూర్యనారాయణ మాట్లాడుతూ కోదాడ పట్టణంలో 20 సెంటర్లలో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానికల్ వస్తువులు అనుమతి లేదని, ఇన్సులేటర్లు సైతం ఎవరినైనా తీసుకువెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో సూర్యాపేటలో 30 సెంటర్లు, గోదావరిలో 20 సెంటర్లు, గోదావరిలో 30 సెంటర్లలో 8,951 మంది, సూర్యాపేటలో 8,951 మంది, గోదావరిలో 20 సెంటర్లో 7,597 మంది, 16,543 మంది అగ్రవండిగా ఫస్ట్ పేపర్ సంబంధించి మార్నింగ్ సెషన్ సంబంధించి ఆన్లైన్ టైంని పంపించాము. ఎగ్జామ్ 12 స్టార్ట్ అవుతుంది. 9:30కి అన్ని చోట్ల కూడా 50 సెంటర్స్ లో కూడా 9:30కి క్యాండిడేట్స్ రైల్వే చేయడం ఏం లేదు. సేమ్ లైక్ ఈవినింగ్ కూడా అదే టైం ఫాలో అవుతాము. సిస్టమేటిక్ అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఆల్టర్నేటివ్ ఇచ్చాం. మొబైల్స్ కానీ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఎవరో అలౌ చేయడం లేదు, ఇంక్లూడింగ్ ఆల్ స్టాఫ్ ఆల్సో. ఈరోజు గ్రూప్ 3 సర్వీస్ ఎగ్జామ్ పకడ్బందీ ఏర్పాట్లతో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కోదాడ డివిజన్లో 20 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 5 రూట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా 7,500 మంది ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. సో అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి